భక్తి వర్ణ ప్రేక్షకులకు శుభోదయం 3/10/2024 స్వస్తి శ్రీ చాంద్రమానం క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం శరదృతువు ఆశ్వీజ మాసం శుక్లపక్ష పాడ్యమి గురువారం పాడ్యమి రాత్రి 12:47 వరకు నక్షత్రం హస్తా నక్షత్రం మధ్యాహ్నం 2:57 వరకు వర్జన్ రాత్రి 11:48 నుండి 1:34 వరకు కూడా వర్జాలు ఉన్నాయి. దుర్ముహూర్తాల ఉదయం 9:51 నుండి 10:39 వరకు ఉదయం దుర్ముహూర్తాలు ఉన్నాయి. మళ్ళీ మధ్యాహ్నం 2:36 నుండి 3:24 వరకు కూడా దుర్ముహూర్తాలు ఉన్నాయి. కాబట్టి కలశాస్థాపన చేసుకునేటువంటి వాళ్ళు ఉదయం 6 గంటల నుండి కూడా చక్కగా మీరు ఉదయం 9 గంటల లోపుగానే కలశాస్థాపన చేసుకుంటే అన్ని విధాలుగా మంచిది అని చెప్పడం జరుగుతుంది. మీ ఇంటి పురోహితులు మీ అర్చకులను కూడా సంప్రదించి వాళ్ళ చేత దగ్గరుండి ఈ మంచి శుభ సమయంలో ఈ కలశాస్థాపన చేయించుకుని ప్రారంభించుకుంటే మంచిది అని చెప్పారు. కలశం పెట్టాలా అంటే పెడితే పెట్టచ్చు, మీ అవకాశం ఉంటే పెట్టుకుంటే మంచిది, లేకపోతే కలశం పెట్టకుండా కూడా అమ్మవారిని ఆరాధన చేయవచ్చు. భక్తి ప్రధానం. సూర్యోదయం 5:54, సూర్యాస్తమయం 5:47, అమృత గడియలు ఉదయం 8:18 నుండి 10:04 వరకు, రాహుకాలం మధ్యాహ్నం 1:30 నుండి 3 గంటల వరకు రాహుకాలం, శుభ సమయం ఉదయం 8 గంటల నుండి 10 గంటల వరకు ఉదయ శుభకాలం, సాయంకాలం 5 గంటల నుండి 6:30 వరకు సాయంకాల శుభ సమయం, ఐంద్రవ యోగం తెల్లవారుజామున 4:44, కిస్తుంకరణం ఉదయం 11:46, భవ రాత్రి 12:47. ఈ రోజు నుండి కూడా దేవీ నవరాత్రి శరదృతువులో వచ్చేటువంటి నవరాత్రులు కాబట్టి శరన్నవరాత్రులు అన్నారు. అలాగే స్వామివారి తిరుమలలో స్వామివారి బ్రహ్మోత్సవాలు కూడా ప్రారంభమయ్యాయి. విశేషమైన వికనస విశ్వక్షేణ వాహనం మీద స్వామివారి దివ్య వాహనాలు రోజుకొక వాహనం మీద స్వామివారి తిరుమలలో ఊరేగింపుగా వస్తూ ఉన్నారండి. నిరుపమ గుణ సింధో నిత్యలక్ష్మీ సమేతో నిఖిల నిగమ వేద్యో నిస్తులో వెంకటేశ నిజ చరణ సమక్ష సక్త భక్తోగ్నరక్షి విలసతు హృదయం మే స్వాంగ్రి భక్తిన్ వితన్వన్. మొన్నే స్వామివారి అంకురార్పణ ధ్వజారోహణ అవన్నీ చేసుకుంటూ రోజుకొక దివ్య వాహనాల మీద సువర్ణపూరితమైన వాహనాల భక్తుల కోలాహలంతో సద్భక్తిపూర్వకంగా వైఖానస ఆగమ శాస్త్ర ప్రకారంగా స్వామివారు తిరుమలలో 4 మాడ వీధుల్లోనూ కూడా దివ్య బ్రహ్మోత్సవాలలో స్వామివారి ఈ విధంగా ఉత్సవాలు జరుపుకుంటూ బ్రహ్మగారి చేత ప్రతిపాదింపబడి బ్రహ్మగారి చేత ఆచరింపబడిన ఉత్సవమే బ్రహ్మోత్సవం అన్నారు. అది తిలకించడం చాలా అదృష్టంగా భావించాలి. మనకు అనేక ఛానల్లో మన భక్తి వనలో తెలుగు వనలో కూడా చక్కగా బ్రహ్మోత్సవాలు లైవ్ కూడా వస్తూ ఉంటుంది. అక్కడ మనం వెళ్ళలేకపోయినా వెళ్ళగలిగినటువంటి వెళ్ళి చూడండి. లేనటువంటి వాళ్ళ మన ఛానల్లో కూడా చక్కగా మీరు స్వామివారి దివ్య వైభవ వైఖానస ఆగమ శాస్త్ర స్వామివారి తిరుమల బ్రహ్మోత్సవాలు అందరూ తిలకించి తరించండి. అక్కడ స్వామివారి అన్నగారి బ్రహ్మోత్సవాలు జరుగుతుంటే సోదరైనటువంటి దుర్గాదేవికి అమ్మవారికి నవరాత్రి మహోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతూ ఈరోజు మొదటి రోజు. అసలు అమ్మవారిని అనేక రూపాలుగా ఆరాధన చేస్తారు. మనకు శ్రీశైలం మొదలైనటువంటి శక్తి క్షేత్రాల్లో ఎలా చేస్తారంటే ప్రథమం శైలపుత్రేతి, ద్వితీయం బ్రహ్మచారిణి, తృతీయం చంద్రగంటేతి, కూష్మాండేతి, చతుర్థికం పంచమం స్కందమాతేతి, షష్టమం కాత్యాయనేతి చ, సప్తమం కాలరాత్రీం చ, అష్టమం చ భైరవి, నవమం సర్వసిద్ధి స్యాత్, నవదుర్గా ప్రకీర్తిత. ఈ విధంగా ఆరాధన చేయమన్నారు. శ్రీశైలంలో ఈవేళ శైలపుత్రీదేవిగా ఆరాధన చేస్తారు. మన ఋషుల యొక్క విధానాన్ని బట్టి అమ్మవారు ఈ పాము చుట్టుకున్నట్లుగా మానవుడికి వెనక భాగంలో కింద మూలాధారం చక్ర పాము చుట్టుకున్నట్టు చుట్టూ కమలం మీద శైలపుత్రే ఉంటుందన్నమాట. ప్రథమం శైలపుత్రేతి. అందులో శక్తి క్షేత్రాలు కదా, శక్తి కదా ప్రధానంగా మూలాధార ప్రధానమైన శక్తి. మనిషి నిలబడాలన్నా వెన్నుపూస నిలబడాలన్నా షట్చక్రాలన్నీ కూడా ఆధారం మూలాధారం కనుక అమ్మవారు అక్కడ తెల్ల కలుపు మీద మూలాధారంలో శైలపుత్రిగా అంటే ఆవిడ కుమారుడు గణపతి అక్కడ ఉంటాడు. మూలాధారానికి ఆయన కూడా అధిష్టానం. లంబీజంతో ఇంకా చెప్పకూడదు బీజాలు కానీ కనుక ఆ స్వామివారి గణపతి అక్కడ ఉంటాడన్నమాట. గణపతిని అమ్మవారిని ఆరాధన గణపతి పూజ చేస్తారు మొదటి రోజు. అలాగే శైలపుత్రీదేవుడు శక్తి కావాలి అనుకుంటే ఈ విధంగా నవరాత్రులు చేయడంలోనే శక్తి కావాలి, అలాగే ఐశ్వర్యం కావాలి, జ్ఞానం కావాలి,
మన శరీరంలో ఉండే నవద్వారాలు శుద్ధి కావాలి. మన షట్చక్రాల్లో కూడా ఉన్నతమైనటువంటి శక్తిని సముపార్జించుకోవాలి. శారీరక, మానసిక, ఆధ్యాత్మిక శక్తి కోసమే నవరాత్రి మహోత్సవాలు శరదృతువులో వచ్చేటువంటివి. కనుక అన్ని నవరాత్రుల్లోకి కూడా విశేషమైన నవరాత్రులు ఏమన్నా ఉన్నాయంటే అవే శరన్నవరాత్రులు, శరదృతువులో వచ్చే నవరాత్రి. ఎందుకంటే మొన్నటిదాకా వర్షాలు పడ్డాయి, ఇంకా పడుతూ ఉన్నాయి. ఆ క్రిమికీటకాది బాధలు ఎక్కువగా, రోగాలు ప్రపంచంలో ఉంటాయి, దుష్టశక్తుల యొక్క ప్రభావాలు ఉంటాయి, దుష్టగ్రహాల ప్రభావాలు ఉంటాయి, దుష్ట అరిష్టాలు ఉంటాయి, విపత్తులు ఇవన్నీ కూడా తొలగడం కోసం అమ్మవారిని ప్రకృత్యే నమః, అమ్మవారి శక్తి ప్రకృతి రూపంలో ఉంటుంది. ప్రకృత్యే నమః అని అమ్మవారిని ఆరాధన చేయాలి. మన పిచ్చి పిచ్చిగా చెట్లు కొట్టేయడం, చెరువులు పాడు చేయడం, కాలువలు పాడు చేయడం, నదులు పాడు చేయడం, ఇలా దేవాలయాలు పాడు చేయడం, దేవాలయాలు అపవిత్రాలు చోటు చేసుకోవడం, ఇలాంటి పిచ్చి పిచ్చి పనులు ఏమన్నా చేస్తే అమ్మవారు వికృత్యే నమః వికృతి రూపంగా చూశారు కదా అనేక దేశాల్లో ఎలా జరుగుతుందో, ప్రకృతి ఎంత ప్రకోపిస్తోంది, ఎక్కడ ఎంత వికృత రూపాన్ని అమ్మవారు చూపిస్తోందో పరమాత్మ, ఇదే అన్నమాట. కనుక అమ్మవారి యొక్క అనుగ్రహం పొందడం కోసం ఈ నవరాత్రుల్లో ఈవేళ బాలా త్రిపుర సుందరీ దేవి అమ్మవారి యొక్క రూపంలో బాలగా ఉంది. ఇందులో అమ్మవారు అరుణా కిరణాజాలైరంజిత సేవావకాశ విద్రుత జపపటీక పుస్తక భీతిహస్త ఇతర కరావరాజ్య పుల్ల కల్హార సంస్థ నివసత హృదయ నిత్య కళ్యాణశీల నివసత హృది బాల నిత్య కళ్యాణశీల అన్నారు. బాలా త్రిపురేశ్వర సుందరీదేవి చిన్న పిల్ల రూపంలో ఆరాధన చేయాలి అమ్మవారిని. అందుకే చిన్నపిల్లలు చూడండి, ఒక సంవత్సరం అమ్మాయి పనిచేయదు, ఒక సంవత్సరం నిండాలంటే రెండో సంవత్సరం వచ్చిన అమ్మాయిని ఈరోజు బాలా అని పిలువబడుతుంది. అమ్మవారిగా అమ్మాయిని ఇంటికి తీసుకొచ్చి తలంటి స్నానం చేయించి, లేదా స్నానం చేసి వచ్చినా పర్వాలేదు, వీళ్ళే స్నానం చేసి జడది వేసి చక్కగా జడగంటలో పువ్వులు పెట్టి పట్టుబరికిని ఇవన్నీ కూడా అమ్మాయికి ఇచ్చి చిన్నపిల్లలను గౌరవించాలి. ఆడపిల్లలను లక్ష్మీ రూపంగా, అమ్మవారి రూపంగా ఇంట్లో ఆడపిల్లలు తిట్టడం కానీ కొట్టడం కానీ చేయకూడదు. పెద్ద మనిషి అయితే అసలు కొట్టకూడదు, తిట్టకూడదు. ఆడపిల్లలను తిట్టడం అనేది అది మంచి పద్ధతి కాదన్నమాట. చిన్నపిల్లలు అమ్మవారి స్వరూపంగా భావన చేసి వాళ్ళు గౌరవించాలి, వాళ్ళకి కావలసినవి ఇస్తూ ఉండాలి, సక్రమైన మార్గంలో కూడా పెంచుకోవాలి. అమ్మవారి రూపంగానే లక్ష్మీ స్వరూపంగా భావన చేయాలి, లలితా స్వరూపంగా అమ్మాయికి భావన చేసి ఆ అమ్మాయికి భార్యాభర్తలు కానీ అయితే భార్య కానీ కాళ్ళు కడిగి చక్కగా పల్లెలో పసుపు రాసి బొట్టు పెట్టి, ఆ అమ్మాయి కూడా బొట్టు పెట్టి మాల వేసి చక్కగా పుష్పమాల వేసి బొట్టది పెట్టుకుని గాజులు ఆ పాపకి ఈ ఆభరణాలు చిన్న చిన్న పుష్పమాలలు అలాగే ఏమైనా ఇవ్వడం, పూజ చేసుకుని బాలా పూజ చేసుకుని ఆ పాపకి అష్టోత్తరంతో అది పుష్పాలతోటి అమ్మవారి పూజ అయ్యాక ఈ అమ్మాయికి పూజ చేసుకుని అమ్మవారి నివేదన చేశాక అప్పుడు ఈ అమ్మాయికి నివేదన చేసి ఆ ప్రసాదాలను ఆ అమ్మాయికి పెట్ట. చిన్నపిల్లలు కాబట్టి వాళ్ళు ఏం తింటారో అది పెట్టడం తప్పేమీ లేదు. పెరుగన్నం పెడితే చాలా మంచిది. మిగతా అన్నీ పెట్టండి, చక్క పులగవని, పెరుగన్నం, గారెలన్నీ, చక్కెర పొంగలి, పిల్లలకు ఇష్టం కదా పులిహోర, ఇలాంటి చక్కవన్నీ చేసి ఆ పాపకి పెట్టి ఇంట్లో ఉంచుకోండి. కాదు మధ్యాహ్నం దాకా వాళ్ళకి కానీ బహుమతులు అంటే ఇష్టం కదా పిల్లలకి, ఆడికి వస్తువులు ఏవో మళ్ళీ మధ్యాహ్నం తింటామంటే తిని పంపించండి. ఏదన్నా ఏ పెరుగన్నం ఏదో ఒకటి వాళ్ళు ఏం తింటామంటే తిని సంతోషంగా పాప తాంబూలం అవన్నీ ఇచ్చి ఈ విధంగా బాలా పూజ చేసుకోవాలి. తర్వాత రేపేమో 3వ సంవత్సరం వచ్చిన అమ్మాయి చేసుకోవాలి. ఇలా మాకు దొరకట్లేదండి, ఇబ్బందిగా ఉంది, ఇందులో కూడా బ్రాహ్మణ కన్య దొరికితే మంచిది, రాజకన్య, వైశ్యకన్య, శూద్రకన్య అన్ని జాతుల్లో ఉన్నవాళ్ళు ఉన్నారన్నమాట. కాబట్టి రోజుకు ఒకళ్ళు చెప్పుని చేయమన్నారు. ఎవరు దొరికితే వాళ్ళ మీ అదృష్టం. చాలామంది ఏమంటే 9 సంవత్సరాల లోపే చేస్తారు కదా, చాలామంది దొరకట్లేదండి, 7 సంవత్సరాలు 6 సంవత్సరాలు 5 సంవత్సరాలు దొరికినా పర్వాలేదు, చేసుకో తప్పలేదు. ఏ రోజైనా 10 రోజుల్లో చక్కగా మొదటి రోజు చేసుకుంటే మంచిది, లేదా మహానవమి విజయదశమి రోజు కూడా ఏ రోజైనా చక్కగా చేసుకోవచ్చు. రోజుకు ఒక బాలగా కూడా ఆరాధన చేయవచ్చు. అలాగే కుమారి పూజ అమ్మవారి స్వరూపంగా భావించి మంచి పాతివర్చ నియమం కలిగినటువంటి మహిళలు సుమంగళీలై ఉండాలి. అటువంటి వాళ్ళని తీసుకుని మంచి ఆవిడై ఉండి అసూయ ఈర్ష్యా గుణాలు లేనటువంటి స్త్రీని ఎంపిక చేసుకుని సత్ప్రవర్తన సన్మార్గంలో ఉండేటువంటి వాళ్ళు ఉంటారు. మంచి వాళ్ళు చాలామంది ఉంటారుగా, మన చుట్టాల్లోనో బంధువుల్లోనో స్నేహితుల్లోనో ఇరుగు పొరుగు వాళ్ళు ఎవరైనా మంచి వాళ్ళు దొరికితే తెచ్చుకుని మన దగ్గర వాళ్ళు అయితే ఇంకా మంచిది అన్నమాట. తెచ్చి వాళ్ళని కూడా ఈ అమ్మాయికి ఎలా పూజ చేసారో ఆవిడకి కూడా చక్కగా కాళ్ళు కడిగి పసుపు రాసి బొట్టు పెట్టి అమ్మవారిగా సువాసినిగా భావించి పూజ చేసుకుని ఆవిడకి కూడా వాయినం అది ఇచ్చి భోజనం అది పంపిస్తే ఒకళ్ళు 2 3 5 సువాసినులు 9 మంది కూడా పెట్టుకుంటే 10 మందికి ఎంతమందికైనా పెట్టుకోవచ్చు. 10 మందికి కూడా పెట్టుకుని భోజనం పెట్టుకుని చక్కగా తాంబూలం అది ఇచ్చుకోవచ్చు. ఈ విధంగా చేయమని మనకు చెప్పారు. బాలా త్రిపుర సుందరి దేవుని ఈ విధంగా అరుణా కిరణాజాలైరంజిత
సేవావకాశ విద్రుత జవ పటీక పుస్తక భీతిహస్త ఇతర కళావరాఢ్యాం పుల్ల కల్హార సంస్థిత నివసత హృదయ బాల నిత్య కళ్యాణశీల. మనకి ఇవన్నీ రాకపోతే ఓం బాలాయే నమః, ఓం బాలాయే నమః, ఓం బాలాయే నమః, ఓం కుమారియే నమః, ఓం బాలాయే నమః అనే నామంతో కూడా చక్కగా మీకు చెయ్యండి. భక్తి వల్ల మీకు అవన్నీ తెలియజేస్తూ ఉన్నాం. ఈ విధంగా ఆచరిస్తే చాలా మంచిది అని ఈరోజు బాలా త్రిపుర సుందరి ఇదే అవతారంలో అమ్మవారు ఉంటారు. కొన్ని చోట్ల అయితే నిజరూప దర్శనం ఇస్తారన్నమాట. అంటే స్వర్ణ కవచ, రజత కవచ అలా అమ్మవారిని ఆరాధన చేస్తారు. కానీ ఈరోజు అమ్మవారు బాలా త్రిపుర సుందరి దేవిగానే అవతారంలో ఉంటారు. గులాబీ పువ్వులతోటి అమ్మవారిని ఎర్రటి పుష్పాలతోటి పసుపు తెలుపు పుష్పాలతో ఆరాధించాలి. చాలామంది ఏ చీరైనా అమ్మవారికి కట్టవచ్చు. ఆరెంజ్ కలర్ అంటారు, అంటే గోల్డ్ స్పాట్ అంటాం కదా మనం. ఆరెంజ్ కాషాయ వస్త్రం టైపులో ఉంటుంది. ఆరెంజ్ చీర అమ్మవారికి కట్టాలి. అల్లం గారెలు, పులిహోర, పులగము అంటే పెరుగన్నము, క్షీరాన్నము కూడా నివేదన చెయ్యాలి వేళ బాలా త్రిపుర సుందరి దేవికి. కాబట్టి చంద్రదర్శనం ఈరోజు. అటువంటి సమయంలో బాలా ఉపాసన, బాలా ఆరాధన కూడా విశేషమైన సత్ఫలితాలు ఎన్నో మీకు లభిస్తాయి. బాలా ఉపాసన చాలా విశేషం. మొదటి రోజు పూజ చాలా శక్తిని ఇస్తుంది. అదే భక్తి ప్రపత్తులతోటి సమయం ప్రశాంతంగా, ఇంట్లో ప్రశాంతంగా హడావిడి లేకుండా, పిల్లలు స్కూల్కి వెళ్ళిపోవడం, భర్త ఆఫీస్కి వెళ్ళిపోవడం అవన్నీ లేకుండా మంచి సమయంలో చూసుకుని పూజ చేసి ప్రశాంతంగా కూర్చున్నామంటే లేచే విధంగా లేకుండా అన్నీ దగ్గర పెట్టుకుని ప్రశాంతంగా పూజ చేసి అమ్మవారి అనుగ్రహాన్ని పొంది భక్తి ప్రపత్తులతో ఉండాలి. చాలామంది నియమాలు ఏమిటని అడిగారు. ఉదయం అమ్మవారి పూజ చేసుకుని చక్కగా మీరు ఆ బాలభోగం ఏదైనా సరే అన్నంతో వండినా తప్పేం లేదు, ప్రసాదంగానే భావించి టిఫిన్లు, ఇడ్లీలు, దోశలు, వడలు అన్నీ మానేసి ఈ 10 రోజులు కూడా అమ్మవారికి వండిన ప్రసాదాలు, కట్టు పొంగలు ఇవన్నీ ఉంటాయి కదండి, పూజ అయిన తర్వాత చక్కగా భుజించడం తప్పేమీ లేదు. ఏమంటే అది అయిన తర్వాత 12 మళ్ళీ రెండో పూజ ఉంటుంది. 11, 10, 11, 12 ఆ ప్రాంతాలు 12 గంటల లోపుగా 3 త్రికాలార్చన చేయమని చెప్పారు నవరాత్రుల్లో. ఆ టైంలో మళ్ళీ అమ్మవారికి మహానైవేద్యం, మీరు ఏ రోజు వంటలు అవన్నీ వండుతారో ఆ వంటలు అవన్నీ కూడా అమ్మవారికి మహానైవేద్యం పెట్టి తులసిదళం వేసి నైవేద్యం పెట్టండి. అయిన తర్వాత 12 దాటిన తర్వాత 1 గంట ఆ ప్రాంతాల్లో భోజనం చేసేయండి, ఏం తప్పేమీ లేదు. నిద్రపోకూడదు. మధ్యాహ్నం నిద్రపోకుండా అమ్మవారి దేవీ భాగవతం ప్రవచనాలు చెప్తూ ఉంటారు. ఎంతమంది ప్రవచనకర్తలు ఉన్నారు, లేదా వినండి, ఏదైనా పుస్తకాలు చదువుకోండి మీకు వచ్చినటువంటి, లేదా పారాయణ చేసుకోండి. మధ్యాహ్నం చక్కగా ఏం పర్వాలేదు, నిద్రపోకూడదు. కాకపోతే మంచం మీద కూర్చోవడం కానీ పడుకోవడం కానీ చేయకూడదు. కిందే కుర్చీలో కూర్చోవడం తప్పులేదు, కానీ పడుకోవడం మట్టికి చాప వేసుకుని కిందే పడుకోవాలి. బల్ల మీద కానీ కింద కానీ పడుకుంటే మంచిది. రాత్రి మట్టికి మళ్ళీ సాయంకాలం 6 అయిన తర్వాత సూర్యాస్తమయ సమయంలో మళ్ళీ స్నానాదులు గావించి రాత్రి దేవీ నవరాత్రుల్లోన రాత్రి పూజ చాలా విశేషం. పగల అమ్మవారి విగ్రహం, చిన్న విగ్రహం, బొటన వేలంతటే కానీ చూపుడు వేలంత కానీ, లక్ష్మీదేవో దుర్గాదేవో మీకు ఇష్టమైన అమ్మవారి విగ్రహం తెచ్చుకుని ఉదయం అభిషేకం అర్చనాది చేసుకుని కుంకుమ పూజ చేసుకుని సాయంకాలం మటుకు విశేషంగా పుష్పాలతోటి కుంకుమార్చన తప్పనిసరిగా సాయంకాలం చేయాలి. వెండి పళ్ళెం కానీ ఇతరవి కానీ ఏమన్నా ప్రమిదులు కానీ పెట్టుకుని పెద్ద పెద్ద అందులో పసుపు ఒక దాంట్లో కుంకుమ ఒక దాంట్లో, పసుపు 3 సార్లు వేసి కుంకుమ బాగా చేయడం, కుంకుమ దాచుకోండి. రోజు పెట్టుకుని ఆఖరి రోజు దాచుకుని ఉంచుకోండి. అందరికీ ఇవ్వడం కానీ మీరు బొట్టు పెట్టుకోవడం చేసుకోండి. రాత్రి పూజ విశేషం. మీరు ఇంకా ఈ ప్రసాదాలే చెయ్యాలా అని చాలామంది, ఈ అవతారమే చెయ్యాలని చాలామంది అడిగారు. అటువంటిది ఏదీ లేదు, ఏదైనా చేయవచ్చు. ఇలా చేయాలని ఎక్కడైనా శాస్త్ర పురాణాల్లో ఎక్కడా లేదు, కానీ మన పెద్దలు విధించారు. ఈ విధంగా చేసుకుంటే మంచిది, అందరికీ ప్రయోజనకరంగా ఉంటుంది. పెద్దలు చెప్పిన మాట మనం వింటాం కాబట్టి పెద్దలు ఈ ప్రకారంగా పెట్టి ఆ విధంగా చేయడం మంచిది అన్నమాట. ఇంకా ప్రసాదాలు ఇవే చేయాలని ఒక స్వీటు ఒక హాటు చేసుకోండి. మీ అవకాశాన్ని బట్టి చేయండి. ఉదయం పూట మీరు హాట్ చేస్తే సాయంకాలం స్వీట్ చేయండి, ఉదయం స్వీట్ చేస్తే సాయంకాలం హాట్ చేసుకోండి. లేదా ఉదయం ప్రసాదాలు చేస్తే సాయంత్రం పోపు, శనగల పోపు అని, శనగపప్పు, కొబ్బరికూర అని, పెసరపప్పు అని, ఇట్లా పానకము, చలివిడ ఏదో అలా కూడా పండ్లు, పాలు అని ఈ విధంగా చేసుకొని సాయంకాలం పూజ అంతా పూర్తయిపోయిన తర్వాత రోజుకి ఎవరికోవాలి తాంబూలం, ఉదయం సాయంత్రం ఒక 35 తాంబూలం ఇచ్చుకోండి. మంచిది. రోజు ఏమోపరు 3 తమలపాకులు, 2 అరటిపళ్ళు, 2 ఒక్కలు చిల్లర డబ్బు, అవకాశం ఉంటే జాకెట్ మొక్క రోజుకి ఒకరు చెప్పని ఇచ్చుకుంటే మంచిది. బొట్టు పెట్టి వాళ్ళ చేత కూడా బొట్టు పెట్టించుకోండి, ఆశీర్వాదం తీసుకోండి. రాత్రి మళ్ళీ మీరు భోజనం బట్టి చేయకూడదు అన్నమాట. రాత్రి నవరాత్రి వ్రతంలో ఉన్నారు కాబట్టి ఉదయం భోజనం చేస్తారు కాబట్టి రాత్రి పండ్లు పాలు కానీ ఈ ప్రసాదాలు ఏమన్నా ఉంటే, ప్రసాదం తప్పేం లేదు, అన్నంతో సమానం కాదు కాబట్టి ప్రసాదం అల్పాహారం తీసుకోండి. రాత్రి జాగ్రత్తగా ఉండి మళ్ళీ తెల్లవారుజామున లేవండి. 3 సార్లు స్నానం చేయలేకపోతున్నాం అనుకుంటే కనుక ఉదయము సాయంత్రం స్నానం చేసి
ఈ విధంగా ఆరోగ్యంగా ఉన్నవాడు త్రికాలాలు కూడా త్రికాలార్చన చేసి త్రికాలాలు కూడా స్నానం త్రికాలాలు కూడా ఆరాధన ఈ విధంగా చేయవచ్చు అని భక్తి వన్ ద్వారా మీకు తెలుగు వన్ ద్వారా ఈ కార్యక్రమాల వివరాలన్నీ భక్తుల కోసం చేయడం జరిగింది. కలశం ఆరాధన ఉండేటువంటి వాళ్ళు చక్కగా పెట్టి సుగంధ ద్రవ్యాలతోటి అర్చకుడు కానీ ఇంటి పురోహితులు కానీ రప్పి వాళ్ళ ద్వారా చేసుకుంటే మన సొంత పెత్తనాలు చేయకుండా వాళ్ళ ద్వారా చేసుకుంటే సక్రమమైనటువంటి మార్గంలో వైదిక విధానంలో వాళ్ళు మనకు నిర్వహించడం జరుగుతుందన్నమాట. ఆ విధంగా చేయించుకుంటే చాలా బాగుంటుంది. మిగతా కార్యక్రమాలు ఏ రోజు ఏం జరుగుతుంది అనేది మన భక్తి వన్లో ఈ కార్యక్రమాల వివరాలన్నీ కూడా రోజు మీకు అందివ్వడం జరుగుతుంది. భక్తి వన్ మీ అందరికీ కూడా అందిస్తుంది. కాబట్టి అందరికీ కూడా ఈరోజు బాలా త్రిపుర సుందరీదేవి అవతారం సందర్భంగా శైలపుత్రి అవతారం సందర్భం మీ అందరికీ కూడా శైలపుత్రి యొక్క బాలా త్రిపుర సుందరీదేవి యొక్క అనుగ్రహము ఆశీస్సులు మీ అందరికీ ఉండాలని భక్తి వన ద్వారా మీ అందరికీ కూడా ఆశీర్వచనాలు అందివ్వడం జరుగుతుంది. సర్వే జనా సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని సంతు, లోకా సమస్త సుఖినో భవంతు.